ఈరోజు అమరుల యాదిలో జీతన్నల చైతన్య యాత్ర రాష్ట్ర వ్యాప్త యాత్రలో భాగంగా బోధన్కు రావడం జరిగింది. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ గారు, కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యాత్ర గీత కార్మికుల సమస్యలపై పోరాడుతుందని అన్నారు. ఈరోజు ప్రభుత్వం కల్లు గీత వృత్తిని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. మరోవైపు మద్యపానాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. దీనివల్ల కల్లు గీత కార్మికుల ఉపాధి కోల్పోతూ వృత్తికి దూరమవుతున్నారని అన్నారు. చేతి వృత్తులను రక్షించాల్సిన ప్రభుత్వం తమ లాభాల కోసం రూపుమాపే ప్రయత్నం చేయడం సరికాదని విమర్శించారు. కల్లు గీత వృత్తిని రక్షించాలని, వారికి చేయూత కల్పించాలనే లక్ష్యంతో ఈ రథయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని అన్నారు. అలాగే వృత్తి రక్షణ కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకుంటూ ఈ యాత్ర జరుగుతుందని అన్నారు. నైజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన సర్వై పాపన్నగౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గీతా మృతి రక్షణకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే వృత్తిలో చనిపోయిన గీతా కార్మిక కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే టీఎఫ్టీ సొసైటీ లైసెన్స్లను కొత్తగా ఇచ్చి ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. అలాగే కల్లు గీతా వృత్తి ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రత్యేక రుణాలు ఇవ్వాలని అన్నారు. ఈత చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి 10 ఎకరాల భూమి, టీఎఫ్టీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కల్లు గీత వృత్తి రక్షణకు సమగ్ర చట్టాన్ని తయారు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కల్లును మత్తు పానీయాల జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం వెంకట నర్సయ్య, ఉప్పలయ్య, వెంకన్న, రమేష్ గౌడ్, బుర్ర సుధాకర్, పాలకూరి జగన్ గౌడ్, రాజేష్ గారు, బక్క నాగేశ్వరరావు గారు, అలాగే సోషల్ మీడియా బాధ్యులు రాజేష్ గారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు గారు, సిఐటియు జిల్లా అధ్యక్షులు జయశంకర్ గౌడ్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జంగం గంగాధర్, ఎన్పీఆర్టీ జిల్లా కార్యదర్శి ఏషాల గంగాధర్, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పెద్ద వెంకట్రాములు, జిల్లా అధ్యక్షులు కొయ్యాలి నరసింహులు, జిల్లా నాయకులు శ్రీరామ్ గౌడ, అలాగే టీసీఎస్ ప్రెసిడెంట్ పిల్లకుంట్ల గంగాధర్ గౌడ్ మరియు ప్రభాకర్ గౌడ్, రవీందర్ గౌడ్, సాయగౌడ్, శోభన శ్రీనివాస్ గౌడ్, బక్కరామ గౌడ్, సిద్ధిరాములు గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సాయిబాబా గౌడ్, సదాశివ గౌడ్, భూమా గౌడ్, సత్యగౌడ్ మొదలగు వారు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకము కండిరా, ఏకము కండిరా, ఏకము కాని నాడు ఏకాకులు మీరురా. ప్రపంచ కార్మికులారా ఏకము కండిరా, ఏకం కండిరా. రాష్ట్రంలో గీత నెల చైత్రయాత్ర అయితే మొదలుపెట్టిందో రాష్ట్ర కార్యవర్గానికి, మరి అట్లాగే జిల్లా నాయకులకు, మరి ఈరోజు బోధనకొచ్చేటటువంటి మీ కార్యవర్గానికి అందరికీ కూడా మనసు పూర్తిగా మా బోధన నియోజకవర్గం, బోధన సొసైటీ తరఫు నుంచి, ప్రతి గీతా కార్మికుల నుంచి మిమ్మల్ని స్వాగతం పలుకుతూ మేము అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ చైతన్య యాత్ర ఈ రోజు బోధనకు చేరుకుంది. మీ డిమాండ్ మీద పోతున్నారో ఆ డిమాండ్లకు పూర్తిగా మా మద్దతు పలుకుతా ఉన్నాం. ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రోజు గీతా కార్మికుల సమస్యల కోసం నేను 2 విషయాలకు దృష్టికి చెప్పాల్చుకున్నాను. 2 విషయాలు. రాష్ట్ర కార్యవర్గానికి ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల కూరలు చిక్కుకొని గీతా కార్మికులు నలిగిపోతా ఉన్నారు. ఆ సమస్య కూడా కొంచెం దృష్టికి తేవాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సమస్యల పైన మన సంఘం నాయకులు అక్కడ పరామర్శించి మాట్లాడి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామ కమిటీలో ఆగడాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా సర్దార్ సర్వై పాపనను చరిత్ర పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని చెప్పేసి నేను అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నా. ఒక విషయం ఏంటంటే గోదాం డివిజన్ లో పూర్తిగా డివిజన్ పెట్టారు కాబట్టి ఎస్సీ బీసీ హాస్టల్ ఎట్లా ఉన్నాయో మన గౌరవ సంఘాలు సంబంధించి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ పేరు మీద ఒక హాస్టల్ నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా డివిజన్ స్థాయిలో కూడా ఒక గీతా కార్మికుల భవన పాపన్న గౌడ్ మీద ఒక భవనం ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు కోరాలని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా మా భోజనం అందరి తరఫున కూడా అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా తెలియజేస్తూ చేస్తున్న జై గౌరన్న సాధిస్తాం సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను, సాధిస్తాం సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను, కల్లు గీత కార్మికుల ఐక్యత.
కళ్ళు గీత కార్మికుల ఐక్యత, పోరాటం కళ్ళు గీత కార్మికుల హక్కులకై, పోరాటం కళ్ళు గీత కార్మికుల హక్కులకై.